చిన్న సభవారు ఆశ్చర్యముగా ఆలకించొచ్చండి. అవునండి. ఏమండి గురుగారు తల్లిగారు గర్భాన్ని 7 అన్నదమ్ములు జనమాల ఏరంటున్నారు. 6 అన్నదమ్ములకి తల్లు మళ్ళు తాన జాపాలు ఉన్నాయి. ఈ యాన వెంకటేశ్వర స్వామికి తల్లు మళ్ళు తాన జాపాలు లేపోని కారణం ఏమిటని అడగొచ్చండి ఆశ్చర్యముగా. కన్నా తల్లి వారికి 7 అబ్బాయిలు జనమాల అయిన తర్వాత కన్నా తల్లి పేరుమిదేవి 7 అబ్బాయిల్ని ఒక వద్దగా పిలిచి, బాబు కుమారులారా, ముందు ముందు కలియుగం పుట్టదలుచుకుంది. కలియుగములో నరులు పుడతారు. నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అనగాని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడండి అటువైపు ముగ్గురు, ఇటువైపు ముగ్గురు మయ్యాన్ని యాన వెంకటరమణ కూర్చున్నారు. రోజు ఏ టయానికి పెట్టేదండి మీ కన్నా తల్లి ప్రసాదం రమేష్ గారు? 10 గంటలల్లా పెట్టేదండి. 4 టైంకి పెట్టి తెల్లవారుజాము. అవును ఆయన 4 అన్నది 5 అయిపోయింది, 5 అన్నది 10 అయిపోయింది, 10 అన్నది 3 అయిపోయింది. కడుపు నిండా భూంచెత్తేనే లేకపోతే దేవుడు లేడా? అలాగని యాన వెంకటేశ్వర స్వామి పైకి లేసి మా 6 అన్నదమ్ములకి మతిపోయిందా లేకపోతే మా కన్నా తల్లి తండ్రికి మతిపోయిందా? ఉంటే వీరు ఉండతక్కవాడు, నేను ఉండతక్కవాడిని కాదు. అలాగని రాత్రి మిగిలిపోయిన సర్దన్నం ముట్టి మీద ఉంటే ఒడుతుడుగా వెళ్ళి యాన వెంకటరమణ వంటింట్లోకి ఉకుసేస్తే భోంచేస్తే లేట్ అయిపోతాని 2 చేతులతో కలిపి భోంచేస్తారు. అది మీ కన్నా తల్లి వారి పేరుదేవి కల్లారా చూసి, వెంకటరమణ నా కులంలో పుట్టి నా గోత్రంలో పెరిగి శరీరాన్ని నేరము చేస్తావు అని ప్రాంచీ దేశము పంపించిందండి. మధ్యపూడి వారికి రథమిచ్చింది. ఇది అద్ద పూజ, సకమనోము. అద్ద పూజ అంటే అత్తగారు పూజ అంటాడు ఏంటండి? అత్తగారు పూజ అండి మంగతాయర్ గారు. అత్త పూజ అంటే అత్తగారు పూజ అంటాడు. అత్తగారు పూజ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటదండి? మీ పేరు ఏం పేరండి? రఘు గారు ఉన్నారు. అవును. ఆ రత్తోరింటికి వెళ్తారు. ఆ రత్తోరింటికి వెళ్తారు ఆగారి గారి ఇంటికి. అల్లుడు గారు వచ్చారని. మీ అత్తగారి పేరు ఏం పేరండి? వరలక్ష్మి గారు. అల్లుడు గారు ఎన్నబడి వచ్చాడని గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ తీసి గ్లాసులో వేసేస్తుంది ఆవిడ. శుభ్రంగా తాగుతాడు ఆయన. ఈ లోపల వరలక్ష్మి గారు ఏం చేస్తారు? ఉల్లిపాయ ముక్కలు కోసి శనాపిండి కలిపి ఉల్లిపాయ కూడా వేస్తారు. అది అత్తగారు పూజ. మామయ్య గారి పూజ, ఆదినారాయణ గారి పూజ. ఏం పూజ తెలుసా? అల్లుడు గారు పండిత